వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. మనందరి తెలుసు 11 స్థానాలే గెలిచారు. ఎన్డీఏ ప్రభుత్వం గెలుచుకుందంటే అందులో మైనారిటీల భాగస్వామ్యం కూడా ఉంది. మైనారిటీలు కూడా, ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సహకరించారు. ఉదాహరణకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 3 ముస్లిం మైనారిటీ అభ్యర్థుల్ని గుంటూరు, మదనపల్లి, నంద్యాలలో నిలబడితే ఆ 3 స్థానాలు కూడా మంచి మెజారిటీతో ఘన విజయం సాధిస్తే 7 మైనారిటీ అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ ఇస్తే ఆ 7 కూడా ఓడిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది